మనం ఏదన్నా బిజినెస్ రన్ చేయాలి లేదా డబ్బులు సంపాదించాలంటే మనకు ఫస్ట్ ఉండాల్సింది ఏంటి? కెన్ ఎనీబడి టైప్ ఇన్ చాట్? విజిబిలిటీ వస్తాయి సార్ మీకు. ఐడియా, ఇన్వెస్ట్మెంట్, ప్రొడక్షన్, జీల్, ఓకే, ప్లానింగ్, పాజిటివ్ థింకింగ్, ఎస్. ఫస్ట్ మనకి ఏదైనా సరే స్కిల్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. మన దగ్గర స్కిల్ అనేది ఏదీ లేకపోయినా మనం డబ్బులు సంపాదించవచ్చు. కానీ ఒక స్కిల్ ఉన్న వ్యక్తికి దగ్గర మనీ అనేది ఎక్కువ సంపాదించవచ్చు. మీకు మనకు లోకల్లో చూసుకుంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు, ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు, ఎండీలు ఉంటారు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తే రూ. 50 రూ. 100 ఫీజు ఇస్తాం. ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే 200 300 ఇస్తాం. అదే ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే మీరు కన్సల్టేషన్కే 1000 నుంచి 5000 ఛార్జ్ చేసే ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారు. సో అంటే మనం ఏదన్నా సరే మనీ ఎర్న్ చేయాలి అంటే ముఖ్యంగా మన దగ్గర ఏదో రకమైన స్కిల్ అనేది ఉండాలి. ఆ స్కిల్ అనేది ఎలా వస్తుంది? బై ప్రాక్టీస్. మనం ఏదన్నా సరే ఒక పనిని నిరంతరం ఒక్కొక్క రోజు ఎక్కువ అవసరం లేదండి. ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్తూ ఉంటే 365 రోజుల్లో 365 స్టెప్లు వేస్తాం. అంటే మనం ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే కంపల్సరీగా మనకి ఒక ప్లాట్ఫామ్ అనేది కావాలి. అది కావాలంటే మన స్కిల్ నేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలి. సో ఈరోజు ఏంటంటే ఆ స్కిల్స్ని మనం ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఉన్నాం. ఈ డిజిటల్ యుగంలో స్కిల్స్ లేకపోయినా కానీ మనకి కొంచెం స్కిల్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకొని దాన్ని యూజ్ చేసుకుంటే కనుక వెబ్సైట్ ద్వారా మనీ అనేది సంపాదించవచ్చు. ఇది ఏ రకంగా సంపాదించవచ్చు అనేది నేను తెలియజేస్తాను. ప్రస్తుతానికి నాది స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. సార్ ఈజ్ ఇట్ మై స్క్రీన్ విజిబుల్ సార్ షేరింగ్? లేదు సార్, విజిబుల్ అవ్వట్లేదు. ఎంతమంది విజిబుల్ అయింది, మళ్ళీ క్యాన్సిల్ అయిపోయింది. అంటే దాంట్లో ఆడియో నాకు వినిపించట్లేదు సార్, అందుకే మేము మళ్ళీ చేశాను. అవునా, ఇంకొకసారి ట్రై చేయండి. మీరు ఏమైతే స్క్రీన్ షేర్ చేద్దాం దాన్ని సెలెక్ట్ చేసి సేవ్ చేయండి. మేబీ వినిపించచ్చు చూద్దాం. అదే ఆల్సో షేర్ సిస్టమ్ ఆడియో అని సెలెక్ట్ చేశాను ఎంటైర్ స్క్రీన్. ఓకే. ఓకే సార్. వినిపిస్తుంది సార్. ఓకే సార్, రైట్ సార్. ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రీలాన్సింగ్ చేసే అంటే మనం ఏదన్నా సరే ఒక వర్క్ జీతం తీసుకొని చేస్తే ఉద్యోగం అంటున్నాం. అలా కాకుండా మన టైంకి మనకు అనుకూలంగా ఉన్న టైంలో మనం గనక చేసుకునే దాన్ని ఫ్రీలాన్సింగ్ అంటాం. ఈ ఫ్రీలాన్సింగ్ అనేది ఏదన్నా అవ్వచ్చు. మీరు ఒక డ్రాయింగ్ వేసే ఆర్టిస్ట్ చేసే పని అవ్వచ్చు, లేదా మీరు ఒక మ్యూజిక్ క్రియేటర్ అయి ఉండొచ్చు, లేదా మీకు ఉన్న స్కిల్లో కోచింగ్ ఇవ్వచ్చు, లేదా ఆన్లైన్లో ద్వారా మీరు ఏదన్నా యూట్యూబ్లో ఇటువంటి చేసే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు. మీకున్న స్కిల్ని బట్టి మీరు ఏదన్నా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీలాన్సింగ్ అంటే మీకున్న ఖాళీ సమయాన్ని వినియోగించుకొని డబ్బు సంపాదించే మార్గాలు. ఇవి అన్నీ ఆల్రెడీ మనకి కొన్ని వెబ్సైట్స్ తెలుసు. ఏది అఫిలియేట్ మార్కెటింగ్ అని, అలాగే అఫిలియేటివ్ మార్కెటింగ్లో ఏంటి, కొన్ని ప్రొడక్ట్స్ని మనం రిఫర్ చేస్తాం. వాటిని అమ్మడం ద్వారా మనం కమిషన్ రూపంలో మనీ ఎర్న్ చేస్తాం. వీటికి అమెజాన్ అఫిలియేట్, క్లిక్ బ్యాంక్ ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనకి ఇంతకుముందు క్లాసులో చెప్పారు.
ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మనకున్న స్కిల్స్ని ఉపయోగించుకొని వెబ్సైట్ అంటే ఈ వెబ్సైట్ అనేది జెన్యూనా కాదా? చాలామందికి మొట్టమొదటిగా వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అనే దాంట్లో మూడొంతులు స్కామే ఉంటుంది. కానీ మనం చూసే ఈ వెబ్సైట్లు అనేవి నిజంగా జెన్యూన్గా వస్తాయా? లేదా నిజంగా మనం వర్క్ చేశాక మన దగ్గర వర్క్ చేయించుకుని వాడు డబ్బులు ఎగ్గొట్టేస్తాడా అనే ఆలోచనలోనే ఎక్కువగా ఉంటాం. అటువంటిది కాకుండా మనకి నేను మీ ముందుకు తీసుకొస్తున్న వెబ్సైట్ పేరు fiverr.com. fiverr.com. ఓకే సార్. ఇది నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్‌గా లాగిన్ అయిపోయిందండి. లేదంటే మీరు క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వచ్చు. నేను మీకోసం మళ్ళీ లాగిన్ అవుతాను. ఇక్కడ మీకు అకౌంట్ లేకపోతే జాయిన్ అనండి సార్. ఆల్రెడీ మీకు అకౌంట్ కనుక ఉంటే కనుక సైన్ ఇన్ అనండి. ఓకే. ఇక్కడ చూడండి ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! మనకి ఏ రకమైన స్కిల్ అయినా ఉంటే దాని ద్వారా డబ్బులు ఎలా సంపాదించొచ్చు అని. సో, మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ అనుకోండి. మీ దగ్గర గ్రాఫిక్ డిజైన్ సోర్సెస్ ఉంటే ఒక లోగో డిజైన్ చేయొచ్చు. లేదా స్టైల్స్, బిజినెస్ కార్డ్స్, ఫాంట్స్, ఆర్ట్, ఇల్లస్ట్రేషన్ ఇలా. అంటే మీకు ఉన్న స్కిల్ ద్వారా మనీ అనేది సంపాదించొచ్చు. ఒక లోడో ఒక లోగో డిజైన్ చేయడానికి 500 నుంచి 5,00,000 వరకు చార్జ్ చేసే వ్యక్తులున్నారండి మనకి. ఓకే. అలాగే ఒక పోస్టర్ డిజైన్ చేయాలి. ఒక పోస్టర్ డిజైన్ చేయాలంటే మినిమమ్ 200 చార్జ్ చేస్తారు. అలాగే ఒక ఫ్లైయర్ చేయాలంటే 500 నుంచి 1000 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకున్న స్కిల్ అనే దాన్ని యూజ్ చేసుకొని చేస్తున్నారు. మనం స్కిల్ అనేది ఎప్పుడు ఇస్తాం? మన స్కిల్ అనేది అవతల వాళ్ళ నీడ్‌ని మనం ఫుల్‌ఫిల్ చేయగలిగితే వి కెన్ ఎర్న్ మనీ. అంతే కదండీ! ఇప్పుడు మనం ఎవరికన్నా సాయం చేయాలంటే ఊరినే చేయం. అంతే కదా! మనకున్న స్కిల్‌ని ఊరినే చెప్తే ఏమొస్తదనుకుంటారు. కానీ మన గంపా సార్ అలా కాకుండా ఆయన ఇస్తున్నారు. కానీ మనం ఏంటంటే మన నాలెడ్జ్‌ని ఉపయోగించుకొని స్కిల్స్‌ని డెవలప్ చేసుకొని మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటదండి. 'జులై' సినిమాలో నీకు రానితోన్ నీకు రాని జాను జోలికెళ్ళకు. నీకొచ్చింది ఎవరికీ ఫ్రీగా చేయకన్నట్టు. అంటే మనం ఎప్పుడన్నా సరే మనకొచ్చిన దాన్ని ఫ్రీగా చేస్తే వాళ్ళకెవరికీ కూడా వాల్యూ ఉండదు. ఒకవేళ మీకెవరన్నా తెలిసిన బంధువులు, చుట్టాలు మీకు సాయం చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి. వాళ్ళకి ఏదన్నా సర్విస్ చేయాలనుకుంటే మీరు ఫ్రీగా చేయండి. చేసి మీకు అంటూ ఒక రేట్ కార్డ్ ఫిక్స్ చేసుకోండి. ఆ రేట్ కార్డ్ ఫిక్స్ చేసుకొని లోగోకింత లేదా గ్రాఫిక్ డిజైన్‌కింత నేను చేసిన సర్విస్‌కింత అని చెప్పేసి పెడితే నెక్స్ట్ టైమ్ ఏంటంటే వాళ్ళకి మీరిచ్చే సర్విస్ వాల్యూ అనేది తెలుస్తది. అంటే మీరు మిమ్మల్ని ఇండైరెక్ట్‌గా సెల్ఫ్ ప్రమోట్ అనేది చేసుకుంటున్నారన్నమాట. అదే విధంగా ఇక్కడ మీకు చెప్పాను గదా! గ్రాఫిక్ డిజైన్. ఈ గ్రాఫిక్ డిజైన్ చేయడానికి బాగా స్కిల్ కావాలంటే మీకు అంత స్కిల్ అవసరం లేదు సార్. మనకి ఈజీగా ఆల్రెడీ canva.com అని ఒక వెబ్‌సైట్ ఉంది. ఇది పెయిడ్ వెర్షన్ ఉంటది. ఫ్రీ వెర్షన్ ఉంటది. మనకి ఇనీషియల్‌గా నేర్చుకోవడానికి ఫ్రీ వెర్షన్ సరిపోద్దండి. పెయిడ్ వెర్షన్ అవసరం లేదు. పెయిడ్ వెర్షన్ అంటే కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆహ్, ఫ్రీ వెర్షన్‌లో ఏంటంటే కొన్ని టెంప్లేట్స్ కొంతవరకే మనకొస్తది. ఇందులో చాలా ఈజీగా మీకు నచ్చిన కస్టమైజ్డ్‌గా డిజైన్స్ అనేవి ఈజీగా జేసుకోవచ్చు. ఓకే. ఇదండి. రీసెంట్‌గా ఒకళ్ళకి చేసిన ఇదండి. వాళ్ళ విశిష్ట సోషల్ మీడియా ఏజెన్సీ అని. దానికి ఒక హెలికాప్టర్ ఎగురుతున్నట్టుగా దానికి కింద మనం ఒక సెల్ ఫోన్‌లో వాళ్ళ కంపెనీది లోగో, వాళ్ళ కాంటాక్ట్ నంబర్ వచ్చేలాగా డిజైన్ చేసాం. దీనికి ఎంత చార్జ్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నారు? కెన్ ఎనీబడీ?
Please mention in chat. 1000. Oh, 5,000, 50,000. Oh, 1 lakh. No, sir. No, sir. No, no, no. It's very easy task. But you can charge 200 to 500 for this type of creation. How we can do? Okay. See, it's very simple, సార్. మనకి ఉన్న ఫ్రీ టూల్స్ ద్వారానే ఇవన్నీ కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇది నేను ఎందులో తయారు చేస్తానంటే చాట్ జీపీటీలో చేశాను సార్. జస్ట్ చాట్ జీపీటీ మీకు చెప్పాను కదా, ఏదన్నా సరే మనం చెయ్యాలి అంటే స్కిల్ ద్వారా మాత్రమే చేయగలం. కాకపోతే ఇది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ద్వారా చేయటానికి అవకాశం ఉంటుంది. ఈ 14 టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్స్ ఉంటాయి. దాని ద్వారా మనం ఈ రకమైన ఇమేజెస్ అనేవి క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, వేరే అకౌంట్లో చేసినట్టున్నాను. ఓకే సార్, ఇది ఏమీ లేదు సార్. ఒక మీకు ఏదన్నా సరే ఒక క్రియేషన్ చేయాలి అనుకున్నప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఏం కావాలి అనేది ముందుగా తెలుసుకుని దాని ద్వారా మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ అనేది మీకు ఇమేజెస్ అనేది జనరేట్ చేస్తుంది. ఒక చాట్ జీపీటీలో మనం ఏదన్నా సరే మన రిక్వైర్మెంట్ని బట్టి ఇసుకోవచ్చు. ఇది ఫ్రీ వెర్షన్. నేను మీకు చూపించేదంతా కూడా ఫ్రీ వెర్షనే. ఫ్రీ వెర్షన్లో మనం డైలీ 6 ఇమేజెస్ వరకు మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఒక ఇమేజ్ని ఒక ఫోటోని యాడ్ చేస్తున్నాను. నా ఫోటో యాడ్ చేశాను. దీన్ని ఏమంటున్నాను, మేక్ అటాచ్డ్ ఇమేజ్ యాజ్ ఏ సోల్జర్, ఇండియన్ ఆర్మీ సోల్జర్, ఇండియన్ ఆర్మీ background war scene. సో ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది. ఓకే, ఈ లోపల మనం ఇవి చూద్దాం సార్. సో ఈ రకంగా మనకు ఉన్న డిజైన్ ద్వారా మనం డబ్బులు అనేది సంపాదించవచ్చు. అలాగే ఒక లోగో తయారు చేయడానికి మనకి ఈజియెస్ట్ వే ఏంటంటే loka.com అని ఒక వెబ్సైట్ ఉందండి. loka.com. అసలు ఈలో ఒక లోగోకి ఎంత ఛార్జ్ చేస్తున్నారో చూద్దాం. జనరల్గా బేసిక్ లోగో ఫైవర్లో బేసిక్ లోగోకి వీళ్ళు ఎంత లాగ్ చేస్తున్నారో చూడండి. ఐ విల్ బేసిక్ వీడియో ఎడిటింగ్ వీడియో ఎడిటింగ్ I will do minimalist modern basic business logo design. ఒక చిన్న లోగోకి వీళ్ళు 2,733 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. అదే స్టాండర్డ్ అయితే 4,555 రూపీస్, ప్రీమియం అయితే 7,288 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి.
అంటే చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఫ్లోరైడియన్ ట్యాక్స్ కన్సల్టెన్స్ అన్నది ఒక హౌస్ కింద వీళ్ళు చేశారు. సో అంటే ఒక లోగో డిజైనింగ్ చేస్తే మీకు మినిమం 2733 రూపీస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. కానీ మనం ఏదన్నా సరే మొదలుపెట్టిన రోజునే మనకి డబ్బులు వచ్చేస్తాయని మాత్రం అనుకోకూడదు సార్. ఎందుకంటే ఏదన్నా సరే ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఫ్యాక్టర్ అని ఉంటుంది. ఆ ట్రస్ట్ బిల్డింగ్ ఫ్యాక్టర్ బేస్ చేసుకునే మనకి క్లయింట్స్ అనేది మీకు డబ్బులు ఇవ్వడానికి జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫైవర్కి మన క్లయింట్కి డబ్బులు ఎలా వస్తాయని అనుకుంటే, ముందుగా ఫైవర్ అనేవారు ఏం చేస్తారంటే క్లయింట్కి కస్టమర్కి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తారు. అంటే ఫర్ సపోజ్ ఎక్స్ అనే వ్యక్తి కస్టమరు, వై అనే వ్యక్తి క్లయింట్ అనుకోండి. వై ఏం చేస్తాడంటే ఫైవర్కి ఒక 1000 రూపీస్ పే చేస్తే వన్స్ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే ఫైవర్ ఏం చేస్తుందంటే ఎక్స్కి పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మనం వర్క్ చేసిన తర్వాత, మనం ఎప్పుడైతే వర్క్ కంప్లీట్ చేసామో అవతల క్లయింట్ ఆ డబ్బులు తీసేసుకొని, ఆ వర్క్ తీసుకొని మనకు డబ్బులు ఎగ్గొడతాడు అనే భయం అనేది ఉండదు మెయిన్. ఓకే, అది నెక్స్ట్. ఇందులో లోగో డిజైన్ చెప్పుకున్నాం కదండి. ఇందులో ఎవరిదన్నా ఒక కంపెనీ పేరు చెప్పండి సార్, ఒక లోగో క్రియేట్ చేద్దాం సార్ బాగా. మీకు ఎవరికైనా బిజినెస్ ఉంటే ఒక బిజినెస్ నేమ్ చెప్పండి, మనం బిజినెస్ ట్రై చేద్దాం. బొల్లినేని మెడ్ స్కిల్స్. మనకి బొల్లినేని మెడ్ స్కిల్స్ అని ఉందంటే ఇది మెడికల్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం మెడికల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాం సార్. ఇది ఇందులో లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్ ఉంటాయి సార్. మీకు ఇందులో ఏ రకమైనది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ కొట్టేసి మనకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇందులో మనకి ఏదైనా మెడికల్కి సంబంధించింది ఉంటే మనం తీసుకోవచ్చు. దీస్ ఆల్ మేడ్ విత్ లోకా. ఓకే, సో స్కిప్. ఇందులో మీకు ఏమన్నా బ్రాండ్ కలర్స్ కనుక ఉంటే ఆ కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా మెడికల్ అనేది ఏంటంటే ఒక ట్రస్ట్ బిల్డ్ ఫ్యాక్టర్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకి బ్లూ రిఫ్లెక్ట్స్ ట్రస్ట్. అంటే జనరల్గా మనకి ఎక్కువ ఏంటంటే వైట్ కలర్స్లో ఉంటాయండి. ఇది బ్లూ కలర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఒకవేళ బొల్లినేని మెడికల్ స్కిల్స్కి ఏదన్నా స్లోగన్ కావాలంటే మనం ఏదన్నా స్లోగన్ పెట్టుకోవచ్చు. సార్, వాట్ ఈస్ యువర్ బిజినెస్ స్టైల్ సార్? బొల్లినేని మెడికల్ స్కిల్స్, మై లైఫ్ స్టైల్ మార్కెటింగ్ గ్లోబల్ ప్రైవేట్ హెల్త్ కేర్. ఓకే, పారామెడికల్ కాలేజ్. సో హెల్త్ కేర్, హెల్త్. ఓకే, హెల్త్కి సంబంధించి ఇక్కడ మనకి లాట్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి సార్. కానీ జనరల్గా మనకి ఏంటంటే ఎక్కువ మెడికల్కి సంబంధించి ఈ సింబల్ ఇటువంటివి మనం ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ప్లస్ సింబల్స్. ఇది ఒకవేళ మన హార్ట్ హాస్పిటల్ అనుకోండి, హార్ట్కి సంబంధించినవి లేదా ఏదైనా స్పెసిఫికేషన్స్ ఉంటే ఇక్కడ ఉన్న సింబల్స్ని బట్టి మన స్పెసిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. ఇందాక మనం వార్ సీన్ చొప్పున ఇచ్చాం కదండి. ఇదేంటంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో మనకి సోల్జర్స్ ఉన్నట్టుగా బ్యాక్గ్రౌండ్ ఇచ్చింది. బట్ ఒక్కొక్కసారి ఇది కూడా మిస్టేక్ చేస్తుంది కాబట్టి నా ఫోటోని యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసింది. మనం ఏంటంటే అలా 2-3 టైమ్స్ ట్రై చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇది
మనకు అనుకున్న రిజల్ట్స్ అనేవి వస్తాయి సార్. ఇప్పుడు ఏంటంటే మనకి క్యారెక్టర్ అనేది డిస్ప్లే చేయమన్నప్పుడు ఒక సోల్జర్‌లో అంటే నన్ను కూడా ఒక సోల్జర్‌లాగా వేసి వెనకాల వార్ సీన్ క్రియేట్ చేయమన్నాను. బట్ అది నా ఫోటోని యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చేసింది. సో, ఈ రకంగా మనం ఏంటంటే ఇమేజెస్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఒకవేళ ఇలాగా చేయడం రాలేదు అనుకుందాం. సార్ ఇదిగోండి కంటిన్యూ యాజ్ గెస్ట్. రాలేను అన్నప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తాను సార్ మీకు. సార్ ఇదిగోండి సార్. ఒక చిన్న లోగో మనకి ఆటోమేటిక్‌గా సిస్టమ్ అనేది జనరేట్ చేసి ఇచ్చింది. ఇందులో మనకి ఏది బావుంటే దాన్ని ఇది లోగో బావుంది. బొల్లినేని మెడ్ స్కిల్స్. ఇట్స్ ఏంటంటే సింపుల్ అండ్ ఎలగెంట్‌గా ఉంది. బావుంది. చూడండి. మనం ఏంటంటే ఇటువంటి సింపుల్ లోగో చేసుకోవాలన్నా గాని బయట 500 నుంచి 1000 రూపీస్ మినిమమ్ చార్జ్ చేస్తున్నారు సార్. మనకి ఏమి తెలియకపోతే దీని నుంచే 500-1000 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. ఈ రకంగా ఈ వెబ్‌సైట్ నుంచి మనం అనేక రకాలుగా అంటే మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనకున్న ఆ సింబల్స్‌ని అప్‌డేట్ చేసుకొని దాన్ని ఇచ్చుకుంటే గనక మనకి ఇంకా మంచి రిజల్ట్స్‌గా మంచిగా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటదండి. ఇది లోకల్ సార్. అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ ఏదన్నా మనం ఒక ఫెస్టివల్ రాబోతుందనుకోండి. నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది ఫర్ సపోజ్. ఇక్కడ మనకున్న ఆప్షన్‌లో వినాయక చవితి అని కొట్టామనుకోండి. సి వినాయక చవితి. సింపుల్‌గా ఏం లేదు సార్. మనకి వినాయక చవితికి ఒక ఎవరినో పోస్టర్ చేయమన్నారు. దీన్ని సింపుల్‌గా ఇలా తీసుకుంటాం. దీని మీద మనకేం కావాలి? మన పేరు, మన లోగో లాంటిది ఏమన్నా కావాలి అనుకుంటే సింపుల్‌గా ఇగో టెక్స్ట్‌లోకెళ్తారు. యాడ్ టెక్స్ట్ బాక్స్ అంటారు. అంతే. ఇలా పెడతారు. ఒకవేళ మీకు ఏదన్నా చిన్న లోగో ఉంటే దాన్ని లోగోని ఇన్సర్ట్ చేసుకుంటారు. నేను బిఎస్ఎన్‌లో చేస్తాను కాబట్టి బిఎస్ఎన్‌లో పెడుతున్నాను. మీకు ఇందాక చెప్పాను కదా సార్ అడ్వాన్స్డ్‌కిని అదే ప్రీ పెయిడ్ వెర్షన్‌కిని నార్మల్‌కిని డిఫరెన్స్ ఏమి లేదు సార్ ఇక్కడ. మనకి పెయిడ్ వెర్షన్‌లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ వస్తాయి. ఇదేంటంటే మనం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే మనకి చాలా టైం పడతది. కానీ అడ్వాన్స్డ్‌లో జస్ట్ ఆ ఐటెమ్‌ని సెలెక్ట్ చేసి బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్ అంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయిపోద్ది. అలాగే కొన్ని ఎడిట్ ఆప్షన్స్, కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఈ పెయిడ్ యాప్‌లో అవకాశం ఎక్కువగా ఉంటదండి. ఓకే. చూసారు గదా! ఐ విల్ డూ మినిమలిస్ట్, మోడర్న్, బేసిక్, బిజినెస్ లోగో డిజైన్. ఈ రకంగా మనకి ఏది కావాలంటే అది చిన్న చిన్న లోగోస్ అవి క్రియేట్ చేసుకొని మనం మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. అంటే మనకి వెబ్‌సైట్ అవసరం లేదు. ఈ వెబ్‌సైట్‌లో మనం రిజిస్టర్ చేసుకొని మనం దీని ద్వారా అమౌంట్ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటదండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి ప్రోగ్రామింగ్ టెక్. ప్రోగ్రామింగ్ టెక్ అనేది ఏంటంటే వీళ్ళందరికీ కూడా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళకి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే వెబ్‌సైట్ క్రియేట్ చేయడానికి పైథాన్ వచ్చిన వాళ్ళకి లేదంటే మొబైల్ యాప్స్ డెవలప్ చేయడానికి, చాట్ బోట్లు తయారు చేయడానికి ఇలాంటివన్నిట్లు కూడా ప్రోగ్రామింగ్ టెక్‌లోకి వస్తది. అదే విధంగా డిజిటల్ మార్కెటింగ్ అంటే లోకల్ ఎస్‌ఈఓ చేయడానికి, వీడియో సోషల్ మార్కెటింగ్ ఇటువంటివన్నీ చేయడానికి కూడా మీకు ఇందులో స్కిల్స్ ప్రతీది కూడా స్కిల్ బేస్డ్ అనేది ఉందండి. ఇందులో మనం ఏంటంటే లేటెస్ట్‌గా వచ్చింది రైటింగ్ అండ్ ట్రాన్స్‌లేషన్ అనేది చాట్ జీపీటీ ద్వారా మనం ఈజీగా అనేది చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దామండి ఒకసారి. మోస్ట్ పాపులర్ ఇన్ రైటింగ్ అండ్ ట్రాన్స్‌లేషన్. మీరు
ఒక రైటర్ కాకపోయి ఉండొచ్చు, లేదా మీకు నార్మల్గా ఇంగ్లీష్లో మీకు అనుకున్న రిజల్ట్స్ సాధించగలిగితే చాలు. ఫర్ సపోజ్ ఒక చిన్న ఆర్టికల్ రాయాలి. మనం సింపుల్ సింపుల్ ప్రాంప్ట్ ఇస్తున్నాను చూడండి. చాట్ జీపీటీలోకి వెళ్ళాను. రైట్ an article on Operation Sindoor in 10 lines. చూసారా, 10 లైన్స్లో మీకు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటి, దాని గురించి బ్రీఫ్గా మొత్తం ఇది ఇచ్చింది. కానీ వన్స్ మీరు ఏదన్నా సరే పోస్ట్ చేసే ముందు 1-2 సార్లు చూసుకోండి. ఎందుకంటే ఇదంతా ఏఐ జనరేటెడ్ కాబట్టి ఏఐ ఆల్సో కెన్ మేక్ సమ్ టైమ్స్ మిస్టేక్స్. సో వన్స్ బిఫోర్ పోస్టింగ్ ఎనీ item or any article, first you have to check, otherwise we will face some consequences. Okay, so here Operation Sindoor is a significant initiative launched by the Indian Army to ensure the safety and empowerment. ఇదేంటి, సింపుల్గా నేను ఒక చిన్న ఆర్టికల్ రాయమని ఇచ్చాను. అలా కాకుండా నాకు ఒక చిన్న బుక్ రాయమని చెప్తారు. రైట్ ఏ యాక్ట్ యాజ్ ఏ రైటర్, give me idea to write book on finance. Act as a writer, give me an idea to write book on finance అని ఇచ్చా. చూడండి, మనకి ఏంటంటే 10 టైటిల్స్ ఇచ్చింది. అంటే సైడ్ హ్యాసల్ ఫ్రమ్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇన్వెస్ట్ లైక్ ఏ ప్రో, మనీ అండ్ మ్యారేజ్, ద 30-day మనీ ట్రాన్స్ఫార్మేషన్ ఛాలెంజ్. అంటే మీకు ఒక బుక్ రాయాలంటే ఏ రకమైన బేసిక్ ఐడియా కావాలన్నది ఇది ఇచ్చింది. దీన్ని డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు తీసుకుంటాను నేను. Give me the prompts for better outline. మనం బుక్ రాయాలంటే ముందు మనకి అవుట్లైన్ అనేది ఏదో కావాలంటే ఇండెక్స్ ఏం కావాలి, అలాగా మనకి 30 days అన్నాం. 30 daysలో ఫస్ట్ డే నుంచి ఏం చేయాలి, సెకండ్ డేకి ఏం చేయాలి, థర్డ్ డేకి ఏం చేయాలి, ఫోర్త్ డేకి ఏం చేయాలి, అలా. సో వీటినన్నిటినీ బేస్ చేసుకొని మనం ఒక బుక్ కింద కనుక రూపొందిస్తే దాన్ని ఇక్కడ మనం సేల్ చేసుకోవచ్చు సార్. రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్ అనే దాంట్లో బుక్ రైటింగ్ కానీ, లేదా ఆర్టికల్స్, మనం వెబ్సైట్లో చదివే అన్నీ కూడా ఆర్టికల్స్, అలాగే కంటెంట్ స్ట్రాటజీ, వెబ్సైట్ కంటెంట్, స్క్రిప్ట్ రైటింగ్. స్క్రిప్ట్ రైటింగ్ అంటే మనకి సినిమా స్క్రిప్ట్ అనేది మనకు బాగా తెలిసిన ఇది. నేను ఇప్పుడు ఇక్కడ చూస్తాను చూడండి, ఐ వాంట్ టు గివ్ ఏ స్పీచ్ ఆన్ finance for 1 minute. Okay, give me script for that one. నేను ఏమన్నా అడిగానండి, నేను ఒక నిమిషం
ఫినాన్స్ మీద మాట్లాడదాం అనుకుంటున్నాను, దానికి స్క్రిప్ట్ రాసిమ్మన్నాను అంతే. చూడండి ఎంత ఈజీగా ఇది మనకి స్క్రిప్ట్ రాసి ఇచ్చింది. సో దీన్నే మనకి ఇంగ్లీష్లో అర్థం కాలేదు, తెలుగులో మార్చుకోవాలనుకోండి, రీరైట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. సి అంటే ఈ రకంగా మీకు ఏ రకంగా స్పీచెస్ కావాల్సిన మీకు అనుకూలంగా మీరు ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి అది మీకు స్క్రిప్ట్ కావాలా, లేకపోతే ఏ రకంగా వీడియో స్క్రిప్ట్ కావాలా, ఆడియో స్క్రిప్ట్ కావాలా, లేకపోతే సాంగ్కి సంబంధించి ఏదైనా స్క్రిప్ట్ రాసమంటే అది ఫన్నీగా ఉండాలా, లేకపోతే ఎమోషనల్గా ఉండాలా ఏంటన్నది మీరు స్పెసిఫిక్గా ఒక్క చాట్‌జీపీటీ క్యాన్వా ఉంటే మీరు వేలు లక్షలు కూడా సంపాదించవచ్చు సార్. ఎందుకంటే అది కూడా ఫ్రీ వెర్షన్లోనే మీరు ఇచ్చే ప్రాంప్ట్, మీరు ఇచ్చే కండిషన్ని బేస్ చేసుకొని మనకి అద్భుతంగా చాట్‌జీపీటీ అనేది ఇస్తుంది. లేదు మీకు ఇమేజెస్ క్రియేట్ చేయడానికి ఇంకొక వెబ్సైట్ ఉంది సార్, ఇదేంటంటే క్వెన్, QWEN, qwen.ai. ఇది మీరు ముందు లాగిన్ అవుతే ఇది అవుతుంది. క్రియేట్ an Indian Army soldier carrying Indian national flag and saluting in Red Fort. ఇక్కడ ఇమేజ్ జనరేషన్ ఉంది, అంటే ఇక్కడ వెబ్ డెవలపర్స్ కానీ డీప్ రీసెర్చ్కి అయితే ఈ రీసెర్చ్ వాడతారు. ఆర్టిక్రాఫ్ట్ ఇమేజ్ జనరేషన్, మనం ఇమేజ్ జనరేషన్ చేస్తున్నాం కాబట్టి ఇమేజ్ జనరేషన్స్లో ఇది యూజ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఏ సైజ్ కావాలన్నా తీసుకోవచ్చండి, అంటే ఇది 1:1, 3:4, 16:4, 9:16. ఇదైతే మొబైల్ వెర్షన్ 9:16. 16:9 అంటే మనకి వీడియో వెర్షన్ వస్తుంది. 1:1 అంటే స్క్వేర్కి వస్తుంది, అంటే ఇన్స్టాగ్రామ్ పోస్టులు అన్నిటికీ కూడా 1:1 ఈజీగా ఉంటుంది. మీకు క్వెన్లో అయితే ఇమేజెస్ అనేవి తొందరగా క్రియేట్ అవుతాయి సార్, మీరు ఇచ్చే ప్రాంప్ట్ని బేస్ చేసుకొని తొందరగా వస్తుంది. అంటే మీకు అదేండి ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ ఇండియన్ ఫ్లాగ్ క్యారీ చేస్తూ రెడ్ ఫోర్ట్ దగ్గర మీకు వస్తుంది. ఒకవేళ ఇది నచ్చలేదు మీకు, మళ్ళీ రీజనరేట్ అంటే అదే ఇమేజ్ రీజనరేట్ అవుతుంది. సో ఈ రకంగా మనం ఇమేజ్ క్రియేషన్స్ అనేవి చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏదన్నా కనుక టాలెంట్, అంటే కొంతమందికి ఏంటంటే కొంత స్వీట్ వాయిస్ అనేది ఉంటుంది, ఆ వాయిస్ ఉన్నప్పుడు ఏంటంటే వాయిస్ ఓవర్ అనేది మనం ఇచ్చుకోవచ్చు. ఈ వాయిస్ ఓవర్ ద్వారా కూడా బోల్డ్ అంత మనీ అనేది ఎర్న్ చేస్తడం జరుగుతుంది. వీళ్ళు చూడండి ఇక్కడ మేల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నారు వీళ్ళు, ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, మన అయితే హిందీ ఉంది. హిందీ, తమిళ్ ఉంది, ఇంగ్లీష్ పెడతాం. వీళ్ళు ఐ విల్ రికార్డ్ ఏ ప్రొఫెషనల్ న్యాచురల్ అమెరికన్ మేల్ వాయిస్ ఓవర్. వీళ్ళు ఎంత చార్జ్ చేస్తున్నారండి? 10,476 రూపాయలు చార్జ్ చేస్తున్నాడు. 2 డేస్లో డెలివరీ ఇస్తారట. ఈయన ఇప్పటికి వరకు ఎన్ని ఇచ్చారు? 1160 ఇచ్చారు. ఈయన ఒక్క రోజులో సంపాదించారు అనుకుంటున్నారు ఇది, బట్ కాదండి. ఈయన ఎప్పుడు 2017లో జాయిన్ అయ్యాడు. అంటే అప్పటి నుంచి అతను ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటూ ఉన్నాడు. అంటే ఇది ఒక్కటే చేయరు, జనరల్గా వీళ్ళు ఏంటంటే 4-5 రకాల గిగ్స్ అనేవి తయారు చేసుకుంటారు. మన ప్రొఫైల్ని ఎలా చేసుకుంటున్నామో అలాగే మన ఫైవర్లో దాన్ని
గిగ్ అంటారు, జిఐజి, గిగ్. ఆ గిగ్ అనేది మనం ఎంత బాగా క్రియేట్ చేసుకోగలిగితే మనకి అంత మనీ అనేది ఎర్న్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం మనకు కూడా సేమ్ వాయిస్ ఓవర్ సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నాం, కాకపోతే మన వాయిస్ అంత బాగోదు. అప్పుడు మనం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా వాయిస్ జనరేషన్ అనేది ఫ్రీగా చేసుకోవచ్చు. అది ఫ్రీగా చేసుకోవడానికి మనకి ttsmaker.com అని ఒక వెబ్సైట్ ఉందండి. ttsmaker.com. ఇందులో ఏంటంటే మనం ఫ్రీగా మనకి ఇచ్చిన 1000 క్యారెక్టర్స్ దాకా ఇస్తాడు. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐఎమ్ సెలెక్టింగ్ తెలుగు లాంగ్వేజ్. తెలుగులో అయితే రెండే ఆప్షన్లు ఉంటాయి సార్, మేలు ఫిమేల్ వాయిస్ ఉంటుంది అంతే, రెండే ఉంటాయి మనకి ఇక్కడ. మిగతా అయితే ఇంగ్లీషు వాటిలో అయితే ఈ మేలు ఫిమేల్లో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇవన్నీ తీసుకుంటాం, క్యాప్చర్ కోడ్, కన్వర్ట్ టు స్పీచ్, క్లిక్ టు వెరిఫై. Convert to speech. కన్వర్షన్ అయిపోయింది సార్. ఓకే, చూసారా ఎంత ఈజీగా మనకి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చిందో. అంటే ఇది ఏఐ వాయిస్ ఓవర్ అని మనకు తెలుస్తుంది, కానీ ఇదే విధంగా మనం ఫ్రీలో చేసాం కదండి. అదే పెయిడ్ వెర్షన్స్లో దేశీ వోకల్స్ ఇటువంటి అయితే మన రీజనల్ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్గా పేమెంట్ చేస్తే అవి చాలా అద్భుతంగా వాయిస్ ఓవర్ ఇచ్చేవి ఉన్నాయి. అంటే ఎప్పుడైతే మీరు ఒక స్క్రిప్ట్కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది జరుగుతుందో, దాన్ని మీరు ఏ రకంగా మానిటైజ్ చేసుకోవాలి అంటే ఈ వెబ్సైట్లో మీకంటూ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని, మీకు అందులో మీరు ఏది ఎక్స్పెక్ట్, ఇప్పుడు ఇతను అమెరికన్ మేల్ వాయిస్ ఓవర్ అన్నాడు, ఫర్ సపోజ్ మీరు ఒక తెలంగాణ పర్సన్ అనుకోండి. కొంతమందికి ఏంటంటే తెలంగాణ స్లాంగ్ అనేది ఇష్టం, కొంతమందికి రాయలసీమ స్లాంగ్ అనేది ఇష్టం. వాళ్ళు ఏంటంటే ఐ ఐ ఆమ్ ఎక్స్పర్ట్ ఇన్ రాయలసీమ స్లాంగ్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అని ఇచ్చుకున్నారు అనుకోండి. అంటే మీకు ఆ రిలేటెడ్గా ఉన్న కస్టమర్లు అనేవాళ్ళు మీకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఈ రకంగా చాలా అవకాశాలు ఉన్నాయండి ఇందులో. ఏఐ సర్వీసెస్, బిజినెస్, ఫినాన్స్కి సంబంధించి ఒకవేళ మీరు ట్యాక్స్ రిటర్న్స్ కానీ ఫైల్ రిటర్న్స్ కానీ వేసే దాంట్లో ఎక్స్పర్ట్ అయితే కనుక ఈ ఫైనాన్షియల్ ద్వారా మీరు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏఐ సర్వీసెస్లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏఐ ఇమేజెస్ని ఎవరన్నా సేల్ చేస్తున్నారేమో చూద్దాం. ఏఐ ఇమేజెస్, ఇందులో చాలా వరకు మీకు ఏఐ జనరేటెడ్, ఇవన్నీ కూడా ఏఐ జనరేటెడ్. చాలామంది వీటిని ఫ్రీ సైట్లో చేసి దాన్ని మీకు ఈ రకంగా వీడియో చూడండి. నేను ఈ ఇమేజ్ సేవ్ చేస్తున్నాను చూడండి.
మనం సేమ్ ఇలాంటి ఇమేజ్ని ట్రై చేద్దాం. వీళ్ళు ఏంటంటే ఈ ఇమేజ్ మిడ్ జర్నీలో క్రియేట్ చేశారు. ఎక్కువ కొంచెం తీసుకుంటలేదు. మనం చూడండి, ఈ ఇమేజ్ ఎలా క్రియేట్ అయిందో మనకు తెలియదు. మనం సేమ్ ఇదే టైపు ఇమేజ్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే మనకి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అది ఏమి రాదు, మనకి అంత నాలెడ్జ్ లేదు. అటువంటిప్పుడు ఏం చేయొచ్చు అంటే సింపుల్గా బేస్డ్ ఆన్ ద అటాచ్డ్ image, give me a prompt for the same type image. Based on the attached image, give me a prompt for the same type image అన్న ఏమిస్తుందో చూద్దాం. అంటే అది ఎనలైజ్ చేస్తుంది. దీన్ని తీసుకొని వెళ్ళి పెన్లో ఇమేజ్ క్రియేట్ చేయమని. అంటే సేమ్ అదే ఇమేజ్ రాదు, ఎందుకంటే ఏఐ అనేది మనకి మారుతూ ఉంటుంది కాబట్టి అది రిలేటెడ్. ఏంటంటే మనం ఇంతకుముందు ఏ ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ అది మైండ్లో ఉంచుకోవడం వల్ల ఒక్కొక్కసారి మిస్టేక్స్ చెప్తూ ఉంటాయండి. చూడండి, అక్కడ బర్గర్ ఉంది, ఇక్కడ కూడా మనకు ఒక బర్గర్ చుట్టూ ఉన్న వీటితోనే అది రావడం జరిగింది. అంటే దీన్ని మనం కొంచెం మార్పులు చేస్తే, అంటే ఇదండి, ఇది ఇక్కడ బర్గర్ ఇచ్చింది, ఇక్కడేమో ఇవి ఎలా ఉన్నాయి, వీటిని నిలువుగా ఇచ్చింది. అంటే అది అర్థం చేసుకోవడంలో కొంచెం, కానీ చూస్తానికి మనకి అట్రాక్టివ్గా ఉంది, అవునా కాదా? సో ఈ రకంగా మనం ఏంటంటే మీరు కొంత 2-3 టైమ్స్ దీన్ని ఇలా రీజనరేట్ చేసుకుంటూ ఉంటే మీకు మరింత బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇందాక దాని మీద ఇది బెటర్గా ఉంది. ఇలాగా మీరు ఇమేజెస్ అనేవి క్రియేట్ చేసుకుంటూ వన్స్ మీరు కొంచెం స్కిల్ డెవలప్ చేసుకుంటే మీకు ఇంకా అద్భుతంగా ఇది ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు ఫ్రీ సైట్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే మనకు సమయాభావం వల్ల అందరికీ అన్నీ చెప్పినా అర్థం కాదు. అందువల్ల సింపుల్గా మీకు నాలెడ్జ్ పెంచుకొని దీని నుంచి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఈ చిన్న చిన్న వాటి ద్వారా చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో నేను మీకు చెప్తున్నాను. ఒకప్పుడైతే బ్యాక్గ్రౌండ్ రిమూవల్ అని ఇటువంటి చాలా ఆప్షన్స్ ఉండేవి. ఇవేమీ లేవు, నా దగ్గర ఏ స్కిల్ లేదు, నాకు ఏమీ రాదు సార్, కానీ నేను దీని నుంచి డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఒక చిన్నది చెప్తాను. ఏం లేదు, మనకి బర్త్డేకి రకరకాలుగా విషెస్ చెప్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటారు. కొంతమంది ఏంటంటే ఫేమస్ పర్సన్స్తో చెప్దాం అనుకుంటారు, కొంతమంది నార్మల్గా పెట్టి చెప్దాం అనుకుంటారు, కొంతమంది ఏంటంటే ఫన్నీగా చెప్దాం అనుకుంటారు. అలాగా చెప్పడానికి వీళ్ళు కూడా కొంతమంది ఫ్రీలాన్సర్స్ వాళ్ళ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదిగోండి, ఇతను ఉన్నాడు అనుకోండి, అతను ఒక పాట రూపంలో పాడి మెక్సికన్ సాంగ్ స్టైల్లో పాట మనకు చెప్తూ ఉంటాడు, అంటే బర్త్డే విషెస్. సో హౌ మచ్ హీ ఈస్ ఛార్జింగ్? 911 రూపీస్. అది కూడా 25 వర్డ్స్కి. స్టాండర్డ్ 1822. అలాగే ప్రీమియం అయితే 2733.
సో చూడండి ఎంత ఇస్తున్నాడు, ఒక చిన్న సాంగ్ ప్లే చేసి హ్యాపీ బర్త్డే అని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. ఓకే, వీళ్ళు చూడండి, వీళ్ళు ఏంటంటే ఒక బర్త్డేకి ఆఫ్రికన్ స్టైల్లో హ్యాపీ బర్త్డే చెప్తున్నారు. కొంతమంది చాలా ఫన్నీగా వాళ్ళ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు. అది అండి, ఇతను వీడియో చేస్తున్నారు, సహారా ఎడారిలో ఉండి వీడియో చేస్తున్నారు. ఇతను ఏంటంటే స్పైడర్ మ్యాన్ లాగా వేషం వేసుకొని వాళ్ళకి విషయం చెప్తూ ఉంటాడు. ఇలా చాలా ఉన్నాయండి. అంటే మనకి ఇప్పుడు ఇందులో క్యూఆర్ కోడ్ జనరేషన్ చేసుకోవడము, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడము, అటువంటివి అంటే చిన్న చిన్న, దానికి పెద్దగా మనకి స్కిల్ అవసరం లేదు. అవసరం లేకపోయినా మనం చేసుకునే అవకాశం ఇందులో ఉంది, బ్యాక్గ్రౌండ్ రిమూవల్. అది ఒరిజినల్ ఫోటో ఇలా ఉంది, వీళ్ళు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇస్తారు. ఇలా ఇవ్వడం ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఇవి ఏమి లేవండి. అమెజాన్లో మీరు చూసే ఉంటారు ఆల్రెడీ, ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రోడక్ట్స్కి మోడల్స్ కింద కావాల్సిన లేదా ఆ ప్రోడక్ట్ ఇమేజెస్ కావాల్సిన వాళ్ళకి ఏంటంటే ఫోటో తీస్తారు. ఫోటో తీసినప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి అది టైం పడుతుంది కాబట్టి దాన్ని అవుట్ సోర్సింగ్ ఇస్తూ ఉంటారు. ఇది ఇది కూడా ఒక రకంగా ఏ రకమైన స్కిల్ లేకుండా మనం ఎర్న్ చేసే అవకాశం ఉందండి. అలాగే ఏఐ సర్వీసెస్ పర్సనల్, మీరు ఏదైనా కన్సల్టింగ్ ఉందంటే మీరు ఒక లాయర్ అవ్వచ్చు, ఒక డాక్టర్ అవ్వచ్చు, లేదా ఒక బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, హెచ్ఆర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేయొచ్చు. మీకున్న స్కిల్ అంటే మీకు ఎందులో అయితే మీరు ఎక్స్పెక్టైజ్ అవుతారో ఆ ఎక్స్పెక్టైజ్ అయిన దాన్ని మీరు ఇక్కడ మీ స్కిల్ ఈ ఫైవర్ ద్వారా యూజ్ చేసుకొని ఆ స్కిల్ నుంచి మీరు మోనటైజేషన్ అనేది పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ఏదైనా ఫోటోగ్రఫీ వచ్చింది అనుకోండి, మీరు మంచి ఫోటోగ్రాఫర్ అనుకోండి, ఇక్కడ మీకు ఫోటోగ్రఫీ సర్వీసెస్ ఇవ్వచ్చు. అలాగే ఇక్కడ డేటా మీకు ఎన్ఎల్పి కానీ లేదా డీప్ లెర్నింగ్ కానీ ఇలా ఏది వచ్చినా ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు జనరేటివ్ ఏఐ ఇమేజెస్కి, జనరేటివ్ ఏఐ వీడియోస్కి ఎక్కువగా డిమాండ్ ఉంది కాబట్టి మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది నేర్చుకొని ఇందులో మంచి మంచి ఇమేజెస్ కనుక క్రియేట్ చేస్తే మీకు మరింత అవకాశాలు, డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. దీనికి ఏంటంటే మీరు పెట్టుబడి అనేది పెద్దగా పెట్టనవసరం లేదు. నేను ఇప్పుడు వరకు మీకు చూపించిన అన్ని కూడా ఫ్రీ వెర్షన్లోనే చేసుకోవడానికి చూపించాను. సో మీరు ఈ రకంగా అన్నీ నేర్చుకొని, అంటే ఇవి చిన్న చిన్న ట్రిక్సే ఉంటాయి సార్, ఇందులో మీరు పెద్దగా కష్టపడేది ఏమి ఉండదు. మీకు ఉన్న యూట్యూబ్లో ఏది కొట్టినా సరే మీకు ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్గా వీడియోస్ ఆల్రెడీ మీకోసం మనకి ఆల్రెడీ చేసి ఉంచుతున్నారు. అది మీకు అర్థం కాలేదు, మీకు ఒకవేళ లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకోండి, జస్ట్ సింపుల్గా చాట్ జీపీటీలోకి వెళ్ళి దాన్ని మనకి ఏ రకంగా ఇవ్వాలి అనేది అడిగినట్లయితే అది మనకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్లోనే మనకి స్క్రిప్ట్ అనేది ఇస్తుంది. దాన్ని చదువుకొని కూడా మీరు మీ స్కిల్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఆ రకంగా ఒకటే రోజున ఈవేళ మనం స్టార్ట్ చేసి ఈవేళ డబ్బులు వచ్చేయాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావండి. కన్సిస్టెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు వన్స్ కన్సిస్టెంట్గా కొన్ని రోజులు వర్క్ చేస్తే ఖచ్చితంగా మీకు ఉన్న స్కిల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అదేవిధంగా ఆ ఎన్హాన్స్ అయిన స్కిల్ ద్వారా మీరు మనీ అనేది కంపల్సరీగా ఎర్న్ చేసే అవకాశం ఎక్కువగా ఉందండి. సో ఇంకా చెప్పాలని ఉంది, బట్ టైం కన్సర్న్ వల్ల దీన్ని ఇక్కడితో నేను ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్కు, గంపా నాగేశ్వరరావు సార్కి, అదేవిధంగా నాకు మెంటార్లుగా ఉన్న నా గురువులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
చాలా చాలా విషయాలు మా అందరికీ తెలియజేసే ప్రయత్నం చేశారు. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా మన దగ్గర. స్కిల్ అసలు డాన్స్ వేయడం, హ్యాపీ బర్త్డేకి వేరే వాళ్ళు డాన్స్ వేయడం అనేది నేను ఎప్పుడు చూడడం, కానీ ఇలా చేయొచ్చు మనం కూడా. స్పైడర్ మ్యాన్ డ్రెస్సెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా చేసి మనం కూడా కస్టమైజ్ చేసి దీని ద్వారా కూడా ఇన్కమ్ సంపాదించవచ్చు. అబ్బాబ్బా చెప్పాలంటే డబ్బు సంపాదించడానికి కోటి మార్గాలు అన్నట్లు మనకు తెలిసింది 0.0.0.1% మాత్రమే. దాన్ని కూడా మనం స్టార్ట్ చేయట్లేదు. సో ఇలాంటి గురువుల సహాయ సహకారాలతో మనం ఖచ్చితంగా ఏదో ఒక దాంట్లో ప్రావీణ్యం తెచ్చుకుని ఆ ప్రావీణ్యం బేస్ చేసుకుని మనం స్కిల్స్ ని సేల్ చేసుకోవాలండి. అవునా? ఎవరికైనా ఏదైనా డౌట్ సార్, మీ పర్మిషన్ ఏమైనా డౌట్స్ తీసుకోమంటారా? యా, ఇద్దరు ముగ్గురు తీసుకోండి సార్. యస్ ఫ్రెండ్స్, ఏదైనా క్లిస్టర్ క్లియర్ గా మీ సందేహాన్ని మాత్రమే చెప్పే ప్రయత్నం చేయండి. ఫీడ్బ్యాక్స్ సార్ ఖచ్చితంగా మీరు చెప్పండి సార్ ఓకే ఫణీంద్ర గారు. సార్, నా నంబర్ అడుగుతున్నారు. నా నంబర్ నేను మీకు వాట్సాప్ చాట్లో పెడుతున్నాను. ఎవరన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే కనుక ఈ నెంబర్కి పర్సనల్గా మెసేజ్ పెట్టండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే నేను ఆఫీస్ టైమింగ్ అయిపోయిన తర్వాత నా ఫ్రీ టైంలో మీకు కంపల్సరీగా 1 or 2 డేస్లో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఆ, వెంటనే మాత్రం ఫోన్ చేసి ఇబ్బంది పెట్టొద్దు. మీకు డౌట్ ఉంటే చేయండి, నేను కంపల్సరీగా మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఎవరికైనా సందేహాలు ఉన్నాయో వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా మీ సందేహాన్ని మాత్రమే అడగండి. ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా ఇవ్వండి. రికార్డ్ చేసి నా నెంబర్కి పంపిస్తే సార్కి దాన్ని మనం షేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రశ్న అడిగేవారు కెమెరా తప్పనిసరిగా ఆన్ చేసుకోండి. ఎవరే గారు? ఎస్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా చాలా 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 అద్భుతంగా చెప్పారండి. నిజంగా అద్భుతం. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అరే ఇలా ఉంటుందా, ఇట్లా చేసుకోవచ్చా, ఇలా మనం వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చా, దాంతో పాటుగా మనల్ని ఇలా బిజినెస్ మనం దాంతో కూడా చెయ్యొచ్చా అన్నట్టు నాకైతే మెస్మరైజింగ్ అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైనా సందేహాలున్నా, సమాచారాలు కావాలన్నా వెంటనే హ్యాండ్ రైజ్ చేయండి, అడిగేసేయండి. ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకుంటానే దానికి ఒక అర్థం ఉంటుంది. ఎస్ ఐజాక్ గారు ప్లీజ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇది యాక్చువల్గా ఇది ఆ, మీరు ఫీవర్ చెప్పారు, తర్వాత లుక్.com చెప్పారు. వీటిలో మనకి Loka.com. టీచింగ్ రిలేటెడ్ గా సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఏమైనా మనకి ఆ, ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నాయా సార్? అంటే మీకు ఆన్లైన్ ట్యూటరింగ్ చెప్దామన్నా సార్ మీ ఉద్దేశం? అంటే ఆన్లైన్ ట్యూటరింగ్ కాకుండా, ఓకే. అలా కాకుండా ఇప్పుడు మీరు దీంట్లో అన్ని ప్రొడక్ట్ గురించి చెప్పుకొచ్చారు. గ్రాఫిక్ డిజైన్స్ కానీ, తర్వాత మీరు స్క్రీన్ రైటింగ్ కానీ, తర్వాత లాంగ్వేజ్ ఫ్రేమ్ వర్క్స్ కానీ, రైటింగ్ సంబంధించినటువంటి ట్రాన్స్క్రిప్షన్స్ కానీ మొత్తం చెప్పుకొచ్చారు. అలాగా సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఏమైనా మనకి ఫీవర్ కానీ, లుక్.com కానీ, టీటీఎస్ మేకర్స్ లో కానీ ఏమైనా మనకి ఉన్నాయా సార్? తర్వాత ఉంటాయి సార్. చెప్పండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఏదన్నా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని మనం ప్రజెంట్ చేసుకోవటం కానీ, గ్రామర్ ని చెప్పటం కానీ, గ్రామర్ ని టీచ్ చేయటం కానీ, స్పోకెన్ ని టీచ్ చేయటం కానీ. మీకు గ్రామర్లీ అనే ఒక సైట్ ఉంది సార్. సార్ ఉంది సార్. ఆ గ్రామర్లీ అనే సైట్లో ఏంటంటే మీకు గ్రామటికల్ గా ఉన్నదంతా కూడా మీరు ఒక ఆర్టికల్ ఏదైనా పబ్లిష్ చేసి దాన్ని గ్రామర్లీలో కనుక చేసుకుంటే మీకు అందులో మనకు కావాల్సిన విధంగా గ్రామటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా దాన్ని అంతా కన్వర్ట్ చేస్తారు. అలాగే రైట్ సోనిక్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. రైట్ సోనిక్ సార్. రైట్ సోనిక్. ఓకే. నెక్స్ట్ కాపీ.ai అని ఒక సైట్ ఉంటుంది. వీటిలో ఏంటంటే మీరు మీకు ఇచ్చిన లేదా మీకున్న సందేహాలను అందులో కనుక రాసుకుంటే మీకు అవుతుంది. కానీ మీకు ఏదన్నా సందేహాలు ఉన్నప్పుడు quora.com అని ఉంటుంది సార్. మీ అందరికీ తెలిసిందే చాలా వరకు. క్వారాలో కనుక రిజిస్టర్ అయి ఉంటే ఆ క్వారాలో ఏమవుతుందంటే మనకి ఎవరన్నా డౌట్స్ చెప్తే ఆ డౌట్స్ మనం క్లియర్ చేయొచ్చు. అలాగే మనం ఏదన్నా డౌట్ రైజ్ చేస్తే అవతల వాళ్ళు మనకి క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా బెస్ట్ వే, మీకున్న అతి ఈజియెస్ట్ వే ఏంటంటే ChatGPT సార్. మీరు ఏమనుకుంటున్నారో అది మీ లాంగ్వేజ్లో దాన్ని అడిగితే కనుక లిస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ అన్ని కూడా మీకు ఇస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఇదివరకు అయితే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర
మనం ఇంత పేమెంట్ చేసి కనుక్కుంటే కానీ అయ్యేది కాదు. ఇప్పుడు వెరీ ఈజీ. మీకు అవును చాట్ సార్. జీపీటీలోకి వెళ్ళండి. వెళ్ళి మీకు ఏం అనుకుంటున్నారో, ఫర్ సపోజ్ నేను పలానా ఎడ్యుకేషన్ సంబంధించిన, ఇప్పుడు బయాలజీకి సంబంధించిన టీచర్ అనుకోండి మీరు. నేను బయాలజీకి సంబంధించి ఆ బయాలజీలో పర్టికులర్గా మీరు దేనికో అంటే స్పెసిఫిక్గా ఇవ్వాలి. మరి ఇందాక మీకు అన్నాను కదా నేను, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది. ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఏంటంటే మీరు ఎక్కడైతే స్పెసిఫిక్గా ఇస్తారో అది డీప్గా మనం అనుకున్న రిజల్ట్స్ అనేది మనకి ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా సందేహం ఉంటే నా నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి పెట్టండి. నాకు వీలైనంత వరకు మీకు ఇంకా గైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ. మచ్. థ్యాంక్ యూ సార్. నవీన్ రెడ్డి గారు. హ్యాపీ మార్నింగ్ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. ఈ చాట్ జీపీటీలో తెలుగు ట్రాన్స్లేషన్ దగ్గర కొద్దిగా సరిగా రావట్లేదు సార్. అక్షరాలు అనేది సరిగా రావట్లేదు. దాన్ని మళ్ళీ నేను కాపీ పేస్ట్ చేస్తే మనం చేస్తే కరెక్ట్ వస్తుంది. దీంట్లో మాత్రం అది రావట్లేదు. ఇంకోటి ఈ మెటాలో కూడా తెలుగు సపోర్ట్ చేయట్లేదు. ట్రాన్స్లేషన్ వస్తుంది, విత్ ఇన్ సెకండ్స్ లో వెళ్ళిపోతుంది మెటాలో. అంటే మనకి ఏంటంటే సార్, ఈ వెబ్సైట్స్ అన్ని కూడా మన ఇండియన్స్ చేసిన దానికన్నా ఫారినర్స్ చేసినవి ఎక్కువ. మీకు ఏంటంటే ఎక్కువ ఇంగ్లీష్ వరకు మీకు బాగా వస్తుంది సార్. తెలుగుకి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు కొంత ఏంటంటే తప్పులు దొరకడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు ఇందులో కరెక్ట్గా రావచ్చు. ఇప్పుడు చాట్ జీపీటీలో మీరు ఇచ్చిన డేటా అంతా కూడా కరెక్ట్గా రావచ్చు. బట్ మీరు తీసుకుని వెళ్ళి వేరే వర్డ్లోనే ఎందులోనూ పేస్ట్ చేయగానే అవి అక్షరాలు మారిపోయే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే గూగుల్ డాక్స్ అని ఇటువంటివి మనం ఉన్నాయి కదా సార్. గూగుల్ డాక్స్లో కూడా మనం చేసుకోవచ్చు. లేదంటే మీకు ఒక వెబ్సైట్ చెప్తాను, lekini.org అని ఉంటుంది. చెప్పండి సార్. లేఖిని, LEKHANI. ఓకే సార్. అదేవిధంగా అందులో ఏంటంటే మీకు తెలుగులో మనం ఎలాగా ఇస్తామో దాన్ని ఇంగ్లీష్లో టైప్ చేస్తే సరిపోదు సార్. ఇప్పుడు మీకు MEEKU మీకు అని ఇచ్చాం అనుకోండి, అది ఆటోమేటిక్గా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కన్వర్ట్ అయ్యేది. అదే మనం తెంగ్లీష్ అంటాం కదా దాన్ని. అంటే తెలుగులోనే టైప్ చేస్తాం, బట్ అది ఇంగ్లీష్లో టైప్ చేస్తాం తెలుగుని, అది తెలుగులో కన్వర్ట్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీకు పర్టికులర్గా ఏదన్నా ఒక 1 or 2 words రాంగ్గా మిస్స్పెల్ట్ అయితే దాన్ని మనం మార్చుకోవచ్చు. ఓకే, దానికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన వాయిస్ రికగ్నైజేషన్ కూడా టైప్ అవుతుంది ఈ రోజుల్లో, అది ప్రాబ్లం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ చాట్ జీపీటీలో ఏమన్నా చిన్న వీడియో తయారు చేయాలన్నా కూడా డే మొత్తం తీసుకుంటుంది. ఆ లింక్ కరెక్ట్ గా సపోర్ట్ చేయట్లేదు. అవును సార్, మనకి ఏంటంటే అది పెయిడ్ వెర్షన్ అయితే తొందరగా వస్తుంది సార్. నేను ఇందాక మీకు చెప్పాను కదా, మనం చేసేదంతా కూడా ఫ్రీ వెర్షన్లోనే మీకు చూపించడానికి నేను ట్రై చేశాను. ఆ ఫ్రీ వెర్షన్లో ఏమవుతుందంటే ఇమేజ్ జనరేషన్ అనేది, ఇమేజ్ జనరేషన్కి ఎక్కువ టైం పడుతుంది సార్. ఇంకా మీకు వీడియో జనరేషన్కి ఇంకెంత టైం పడుతుంది అంటే, ఇప్పుడు మనకి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి సార్, హెడ్రా, హేజన్, ఇలాగ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి వీడియో క్రియేషన్స్కి, లిప్ సింక్, ఇటువంటి ఏమవుతుందంటే మీరు వీడియోస్ అనేవి అందులో ఫ్రీగా చేసుకోవచ్చు. అంటే ఒక 10 seconds 15 seconds వీడియో, లేదా క్లింగ్ AI అని ఒకటి ఉంది, అందులో కూడా వీడియోస్ మీరు జనరేట్ చేసుకోవచ్చు. అంటే లిప్ సింక్ అయ్యే విధంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ రకంగా ట్రై చేసుకుంటే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. భక్తవత్సల గారు. అన్మ్యూట్ చేసుకుంటారు భక్తవత్సల గారు. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. నమస్తే సార్. నా పేరు భక్తవత్సలం సార్. నా క్వశ్చన్ ఏమంటే, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ సైడ్ కానీ ల్యాండ్ సైడ్ కానీ దాని డీటెయిల్స్, దాన్ని చాలా మందికి తెలియదు కదా, మెజర్మెంట్స్ కానీ ఎట్లా, వాటి గురించి ఏమైనా క్రియేట్ చేశాను పాసిబిలిటీ ఉంది సార్. మీరు చాట్ జీపీటీలోనే చేసుకోవచ్చు. ఉండండి ఒక్క నిమిషం, నేను చాట్ జీపీటీని స్కేల్ చేస్తాను. ఇప్పుడు చాట్ జీపీటీలోకి వెళ్ళాను సార్. మీకు ల్యాండ్ గురించి ఏం కావాలి? మీరు ప్రజలకి నేను అన్ని తెలియదు, ల్యాండ్ గురించి మెజర్మెంట్స్ కానీ. అదే సార్, అంటే ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం చెప్పండి సార్ మీది. ఏదో ఒక చిన్న స్పెసిఫిక్ చెప్పండి, స్పెసిఫిక్ గా. ఓకే, ఇప్పుడు ల్యాండ్ గురించి తీసుకున్నప్పుడు
ఫిజికల్ గా ఒక 2 acres ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, బట్ డాక్యుమెంటేషన్ 1 acre ఉంటుంది. ఓకే. అట్లా ఇటువంటి కూడా అవి దాన్ని మనం అవి లీగల్ అడ్వైజర్ చేయగలుగుతాడు కదా సార్ దాని మెజర్మెంట్ మనం అంటే మెజర్మెంట్ టెక్నికల్లీ వేరే, లీగల్ అడ్వైజర్ కొంతవరకే నాలెడ్జ్ ఉంటుంది. యాజ్ ఎన్ సివిల్ ఇంజనీర్ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఐ హ్యావ్ రిచ్ ఎక్స్పీరియన్స్ వీటిలో. సో అందువల్ల ఏమైనా క్రియేట్ చేయడానికి ఏమంటే ఒకసారి సజెస్ట్ చేయాలి. అంటే దీనికి నా దగ్గర అంత ఐడియా లేదు సార్. నేను కూడా ట్రై చేసి చెప్తాను. అంటే మీకు ఇందులో ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మనకి ల్యాండ్ ఉందనుకోండి సార్, ఒక ఏకర్ని ఎన్ని గజాల్లో విడగొట్టవచ్చు, లేకపోతే ఎన్ని గజాలు వస్తుంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ అవుతుంది, ఇటువంటిది అయితే అది చెప్తుంది. బట్ మీరు అడిగినట్టుగా 2 acres లో సగం ఇది ఉంటే మాకు చెప్పలేం కదా, అది ఐడియా లేదు. దానికి ప్రాంప్ట్ అనేది ఏ రకంగా ఇస్తే అవుతుంది అన్నది ఒకసారి వెరిఫై చేయాలి సార్. నాకు అంత ఐడియా లేదు. ఒకసారి నేను ఆలోచించి అంటే కొన్ని డీటెయిల్ ఐ కెన్ గివ్ సొల్యూషన్స్ కొన్ని చాలా మటుకు ల్యాండ్స్ లో కానీ, ల్యాండ్స్ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ సైడ్ కాంటూర్స్ అని ఉంటాయి దాంట్లో. సో ఇవన్నీ కూడా ఐ కెన్ సాల్వ్. దానికి ఏమైనా మనం ప్రజెంట్ చేయడానికి పాసిబిలిటీ ఏ వెబ్సైట్ లో ఉంటుంది. నేను ఒకసారి రీసెర్చ్ చేసి మీకు 1 or 2 days లో నేను అప్డేట్ చేస్తాను. నాది మొబైల్ నెంబర్ పెట్టాను కదా, ఒకసారి నాకు పింగ్ చేయండి. పింగ్ చేస్తే నేను 1 or 2 days లో మీకు గైడ్ చేయడానికి అవకాశం చూస్తాను. అంటే నాకు అంత ల్యాండ్ ఐడియా ఉంది కానీ దాన్ని లిటిగేషన్స్ మాకు అంత ఐడియా లేదు సార్. అదే మీరు చెప్పేది లిటిగేషన్స్ లోకి వస్తుంది కాబట్టి ఎక్కువ అది ఐడియా లేదు. ఫిజికల్ గా ఎట్లా సాల్వ్ చేయాలి, ఐ మీన్ బై కోర్ట్ దట్ ఈస్ డిఫరెంట్ ఉంటుంది, ఫిజికల్ సాల్వేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో వీటికంతా కూడా అంటే ఒక హెల్ప్ నలుగురికి సపోర్ట్ అండ్ గివ్ నాలెడ్జ్ అండ్ హెల్ప్ దెమ్. మన షేరింగ్ ఈజ్ కేరింగ్ సార్. నౌ ఇట్స్ ఏజ్ టు షేర్. Sure sir, sure. I'll try to my level best. Okay sir. Thank you sir. Panindra Kumar. Yes sir. Thank you. Welcome sir. Thank you sir, thank you so much. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాము. లైక్ వెబ్సైట్ ఒక జస్ట్ పేజ్ కాదు, ఇట్ ఈస్ మనీ మేకింగ్ మెషిన్ కూడా అని. దాన్ని ఎంత క్రియేటివ్ గా వాడుకోవచ్చు, యూనిక్ గా వాడుకోవచ్చు అని ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. Your presence is really valuable, sir. Thank you, sir. Thank you so much for your time. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. అది కూడా ఇంపాక్ట్ లో సర్టిఫైడ్ అండ్ ట్రైనర్స్ ద్వారా మనం చాలా రీసెర్చ్ చేయొచ్చండి, చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇవన్నీ చేయాలన్నా, ఇవన్నీ తెలుసుకోవాలన్నా ఫస్ట్ మనం నెక్స్ట్ లెవెల్లో థింక్ చేయాలి. మీలో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, అంటే ఇంపాక్ట్ ఇంకా కనెక్ట్ కాని వారు, అంటే రోజు 7 o'clock మీరు ఈ డిజైనర్ టాక్ లో వస్తున్నారు కదా, ఇది కాకుండా వేరే స్పెషల్ సెషన్స్ జరుగుతుంటాయి. వాటిల్లో మీరు లేని వారు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ మీ పేరు, మీ మొబైల్ నెంబర్ కానీ టైప్ చేస్తే మా టీం వాటిని కూడా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. ఒక అద్భుతమైన స్పీకర్గా, అద్భుతమైన ట్రైనర్గా మారినప్పుడు మాత్రమే మనం నెక్స్ట్ లెవెల్లో ఆలోచించగలుగుతాం. మనం ఏదో ఒక స్కిల్ మన అందరి దగ్గర ఉంటుందండి. ఏదో ఒక స్కిల్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. కొంతమంది దగ్గర 4-5 స్కిల్స్ కూడా ఉంటాయి. బట్ దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనే ట్రిగ్గర్ కూడా చాలా మందికి రాకపోవచ్చు. స్కిల్స్ మీకు డబ్బులు సంపాదించే అవసరం లేకపోయినప్పటికీ కూడా స్కిల్స్ ప్రతి ఒక్కరికి మనకు కావాలి. సో నాకు లేని స్కిల్స్ చాలా ఉన్నాయి, మీకు కూడా ఉన్న స్కిల్స్ చాలా ఎక్కువ ఉంటుంటాయి. అవి వేరే వాళ్ళకి మనం షేర్ చేసుకోవడం ద్వారా షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నట్టు మనం అందరం బెనిఫిట్ పొందుతాం. మీలో ఎవరైతే ఇంపాక్ట్ లో కనెక్ట్ కాలేదో వెంటనే ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ మీ పేరు పెడితే మా టీం మిమ్మల్ని కనెక్ట్ చేసేస్తుందండి. మీ దగ్గర ఉన్న స్కిల్స్ ని మేము తీసుకుంటాం, మా దగ్గర ఉన్న స్కిల్స్ ని మీరు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఇంత అద్భుతంగా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. దీన్ని రికార్డ్ని ఓపెన్ చేసి మళ్ళీ సార్ ఏవైతే ఆ టూల్స్ అండ్ టెక్నిక్స్ చూపించారో వాటిని ప్రాక్టికల్ గా మనం నేర్చుకుని దాని ద్వారా నేర్చుకుని అక్కడే వదిలిపెట్టేయకండి. ఫీల్డ్ ఆన్సర్ సైటే ఉంది. ఫీల్డ్ ఆన్సర్ సైట్ లో మనకి ఏం స్కిల్స్ వచ్చినాయి, ఆ స్కిల్స్ ని ఎలా మనం మార్కెటింగ్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, మనం ఎదుటి వారికి మార్కెటింగ్ స్కిల్స్ చేసుకోవాలంటే మనం ప్రొఫెషనల్ గా మాట్లాడగలగాలి. అది కూడా నేర్పించేద్దాం, ఇంపాక్ట్ నేర్పించేద్దాం. అది కూడా అలా నేర్చుకుని ప్రొఫెషనల్ గా వేరే వారికి సేవ అందిస్తూ మనం ఇన్కమ్ సంపాదించే ప్రయత్నం చేద్దాం. ఆ వెబ్సైట్స్ అన్ని ప్రాక్టికల్ గా మీరు తీసుకోండి, ప్రాక్టికల్ గా
వాటిని నేర్చుకోండి. ప్రాక్టికల్గా నేర్చుకున్న తర్వాత దాన్ని మనీ కింద కన్వర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫణీంద్ర గారు వన్స్ అగైన్. Thank you, sir. Thank you so much for giving this opportunity. Thanks once again for Kampa Nageswara and Impact Foundation.